ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవాన్ని కొందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లోనైనా మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ ఆదివారకాల సమయంలో నా తండ్రి మరి నీ సన్నిధానాలు కూడుకొని నాయన నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు ప్రసాదించిన నీ కొందనాలు తండ్రి. ఇప్పటి వరకు నీ పిల్లలు నాయన మరి వారి యొక్క స్వరముతో నా తండ్రి మీ యొక్క పాటలు మాడి మిమ్మల్ని మహిమపరిచారు తండ్రి, నీ కొందనాలు. అలాగే తండ్రి నీ యొక్క వాక్య భాగంలోనికి వెళుతుండగా సమయోచితమైన జ్ఞానం నాకు దయచింది. వింటున్న నీ పిల్లలు వారి యొక్క మనోన్నతం వెలిగించుకున్న భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వలరా ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. దైవ చిత్తానుసారమైన దుఃఖం కలదా? దైవ చిత్తానుసారమైన దుఃఖం కలదా? ప్రియమైన దేవుని వలరా ఈ యొక్క పాఠం అనేది మనుషుల జీవితాలలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దుఃఖం గురించి మనందరికీ తెలుసు. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒకటి ఉన్నదా అంటే ఉన్నది. ఇప్పుడు లోకంలో ఎంతోమంది లోక సంబంధమైన దుఃఖపడటం అంటే దుఃఖించడం. ఏ విషయంలో దుఃఖిస్తారు? కుటుంబంలో సడన్గా ఒక వ్యక్తి లేదా భార్య కావచ్చు, భర్తే కావచ్చు, కన్న పిల్లలే కావచ్చు, ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కుటుంబం ఎంత దుఃఖంలో ఉంటుందో మనందరికీ తెలుసు, అవును కదండి? అలాగనే కాకుండా ఈ మధ్యకాలంలో చూడండి, చోరీలు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే దొంగతనాలు. ఇంట్లో ఏదైనా బంగారం కావచ్చు, నగదు కావచ్చు, వెండి కావచ్చు, ఏదైనా దొంగలు ఎత్తుకుపోయినప్పుడు ఆ కుటుంబము ఎంత దుఃఖంలో ఉండిపోతుందో మనకి తెలుసు. ఎంతో కష్టపడి సంపాదించుకొని కూడగొట్టుకొని మరి ఇంట్లో పెట్టుకొని వాళ్ళు ఏదో పని మీద ఊరికి వెళ్ళినప్పుడు దొంగలు ఇంట్లో పడి దోచుకున్నప్పుడు ఏ విధంగా వారు బాధపడతారో తెలుసు. అలాగే ఒక కుటుంబంలో తల్లిదండ్రులకి జన్మించిన ఒక కూతురు, ఆమెకి వివాహం వయసు వచ్చినప్పుడు పెళ్లి చేస్తారు కదండి. పెళ్ళిడు వచ్చినప్పుడు పెళ్లి చేస్తారు. పెళ్లి చేసి అత్తారింటికి తోలేటప్పుడు కూడా చూడండి వాళ్ళు ఎలాంటి దుఃఖంలో ఉంటారో మనందరూ తెలుసు. ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను. తండ్రి అప్పగింతలకి అప్పగించేటప్పుడు ఆ బిడ్డను కౌగిలించుకుంటూ అల్లుడు యొక్క కాళ్ళ మీద పడిపోయి నిజంగా ఎంతగా దుఃఖిస్తున్నాడో మనం చూస్తున్నాం. అంటే తన అక్కగానొక కూతురుని ఏమండి బయట ఒక సంబంధానికి ఇవ్వాలి అంటే నిజంగా ఈ రోజున్న పరిస్థితులు ఎలా ఉందో మనకు తెలుసు, ఏమండి? చాలామంది భర్త భార్యని చంపడం చూస్తున్నాం, భార్య భర్తను చంపడం చూస్తున్నాం, ఏమండి? ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే తల్లిదండ్రులు తమ ఒక్కగాని కుమారుడు, ఏమండి అతని వయస్సు, ఆ యొక్క కుమారుడి వయసు ఎంత అంటే ఒక 18-20 సంవత్సరాలు ఉంటాయండి. అయితే అతడు ఒక అమ్మాయిని లవ్ చేశాడండి. ఒక అమ్మాయిని ఏం చేసిండు? లవ్ చేసిండు. ఈ లవ్ చేసిన విషయము ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళు ఏం చేశారంటే, ఏమండి ఈ యొక్క ఎవరైతే ప్రేమించిన వ్యక్తి ఉండో అతన్ని చంపేశారండి. నిజంగా చనిపోయినప్పుడు ఆ తల్లి నిజంగా ఎంత దుఃఖంలో మునిగిపోయిందో మనందరికీ తెలుసు. అంటే లోక సంబంధమైన ఈ దుఃఖం గురించి మనం ఆలోచిస్తున్నాం, కానీ దైవ చింతానుసారమైన అంటే దేవునికి ఇష్టమైన ఒక దుఃఖం అంటూ ఉన్నదని, ఆ దుఃఖంలో మనం దేవుని కొరకు బ్రతకాలన్న విషయం మనుషులు ఈరోజు తెలుసుకోలేకపోతున్నారు. అందుకనే చూడండి ఒకసారి లోకంలో ఎలాంటి దుఃఖం కొరకు మనుషులు బాధపడుతున్నారో ఒక మాట ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను. ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనంలో ఇక్కడ మనకి ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఆదికాండము 24:67వ వచనంలో
ఇసాకు తల్లి ఎవరంటే శారా అనమాట. శారా గురించి చెబుతున్నాడు, ఇసాకు గురించి, ఆయన తల్లి గురించి. గుడారంలోనికి ఆమె తీసుకొని పోయాను. అట్లా అతడు రిక్పాను ప్రత్యేకింపగా ఆమె అతనికి భార్య అయిను. అతడు ఆమె ప్రేమించెను. అప్పుడు ఇసాకు తన తల్లి అయిన శారా విషయంలో దుఃఖ నివారం. చూసారండి, ఒక తల్లి కోసం దుఃఖపడుతున్న వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈరోజు నిజంగా కుటుంబంలో పెద్దగా ఉన్న తల్లిదండ్రులు, తల్లి చనిపోయినా కానీ ఆ కుటుంబం ఎంతో దుఃఖంలో ఉండిపోతుంది. అలాగే తండ్రి చనిపోయినా కానీ ఆ కుటుంబం ఏమండి దుఃఖంలో ఉంటుందా ఉండదా? తల్లిదండ్రులలో తండ్రి చచ్చిపోయినా పిల్లల్ని సాకాలంటే తండ్రి లేనప్పుడు ఎలా సాకగలరండి? ఒక స్త్రీగా, ఒక తల్లిగా ఈ లోకంలో మరి పిల్లల్ని పెంచాలి, పోషించాలంటే నిజంగా చాలా కష్టం అండి ఇప్పుడున్న రోజులలో. ఏమండి, ఆమె ఎంతో కష్టపడితేనే కానీ పోషించలేని పరిస్థితి. ఏమండి, అలాగనే ఈ ఇసాకు గారు తన తల్లి చనిపోయిన తర్వాతకి రిక్బాని తన తండ్రి అయిన అబ్రహాము తీసుకొచ్చి తనకి భార్యగా చేసిండు. అయితే ఈ రిక్బాని తన గుడారములు కనుక తన ఇంట్లోకి తీసుకుపోయి ఆమెతో ఏమండి పరిత్యాగించడం అంటే మన భాషలో చెప్పాలంటే శోభనం. ఆ విషయంలోనండి నిజంగా ఆ తల్లి గుర్తుకొచ్చి నిజంగా ఆయన దుఃఖపడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే ప్రియమైన దేవుని వలన ఇది లోక సంబంధంగా దుఃఖంగా కనబడుతుంది. మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 4వ వచనం. త్వరగా చదివితే త్వరగా ముగించుకుందాం. నా గుండె నాలో వేదన పడుతుంది, మరణ భయము. చూసారా అండి, ఎవరైనా అంటే దావీదు గారండి. ఎందుకు ఈయనకి భయం కలుగుతుంది? ఇంకా అంటున్నాడు, దిగులు వణుకును నాకు కలుగుచున్నది, మహాభయము నన్ను ముంచివేస్తుంది. ఇతను కూడా దుఃఖంలో ఉన్నట్టు కనపడుతున్నాడు. ఎవరైనా అంటే దావీదు గారండి. దావీదు తన శత్రువుల విషయంలో దుఃఖపడుతున్నట్టు, బాధపడుతున్నాడు. అంటే తనను చంపుతారని, తనను నిందిస్తున్నారు, తిడుతున్నారు, ఏదో చేస్తున్నారు అనుకోండి. ఆ విషయంలో దావీదు గారు దుఃఖపడుతున్నట్టుగా మనకు కనబడుతున్నాడు. అంటే దుఃఖము ఏ విధంగా మనుషులు భూమి మీద పడుతున్నారో మనకు కనబడుతుంది. ఏమంటే తన శరీరం విషయమై, తన ఆత్మ విషయమై కాపాడుకోవడానికి దుఃఖపడుతున్నాడు. కానీ మరి దేవుని కోసం దుఃఖపడే వాళ్ళు ఎవరున్నారు? ఏమండి ఉన్నారా అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏరైనా చెప్పవచ్చు. చూద్దాం, మరొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 22:10లో చనిపోయిన వారిని గూర్చి ఏడవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోతున్న వాని గురించి. చూసారండి, వెళ్ళిపోయే వాని గురించి మీరు రోదన, బాధపడండి, దుఃఖపడండి, కానీ చచ్చిపోయిన వాని గురించి ఎందుకండి? నిజంగా చచ్చిపోయినప్పుడు ఆ కుటుంబంలో ఎంత దుఃఖంతో ఉంటుందో, ఎంత వేదనతో చెందుతుందో మనకు తెలుసు. చచ్చిపోయినప్పుడు ఎవరైనా ఏడవకుండారండి? లోక విషయాలు అంటారంటే వీడి తల్లి చచ్చిపోయింది, కనీసం వీడు ఏడవని కూడా ఏడవట్లేదంటే వీడికి ఇంత కూడా చలనం లేదంటారు. పైపెచ్చి ఇలా అంటారు. కానీ బైబిల్లో దేవుడు ఏమంటాడంటే చనిపోయిన వారి గురించి ఏడవమాకనని బైబిల్ చెబుతుంటే, లోకంలో ఉన్న వాళ్ళేమో చనిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తుంటే, ఒకళ్ళు ఏడిస్తేనేమో దేవుడి దృష్టిలో ఒక తప్పుగా కనపడుతుంది అనుకో, ఏడకపోతే మనుషుల దృష్టిలో తప్పుగా కనపడుతున్నావు. అవును కదండి, ఎటు పోయినా కానీ క్రైస్తవుడికి ముప్పే కనపడుతుంది. అంటే ప్రియమైన దేవుని వలన ఈ లోకము చనిపోయిన వాళ్ళ గురించో గానో, లేకపోతే కూతురు అత్తారింటికి పోలేదనో, ఇంట్లో బంగారం పోయిందనో, ఒక వ్యక్తి చనిపోయాడనో, ఏమండి లేకపోతే స్థల విషయంలోనో, ఇలాంటి అనేకమైన విషయాలలో దుఃఖపడటం, ఏడవడం మనం చూస్తున్నాం. కానీ దేవుని కోసం ఏమండి కష్టపడుతూ శ్రమలలో, బాధలలో దుఃఖపడే వాళ్ళు ఎవరున్నారు? చూడండి, ఆ మాటను మీకు ఈరోజు చూపిస్తాను. ఏమండి ఈ సమయంలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాటను పేతురు గారు రాస్తున్నాడు. ఇక్కడ చూద్దాం. 1వ అధ్యాయం 6వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ
అవసరాన్ని బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతము కొంచెము కాలము మీరు దుఃఖించుచున్నారు. దేనికండి? శ్రమల వలన దుఃఖపడాల్సి వస్తుంది. క్రైస్తవుడికి దుఃఖం ఉంటుంది, క్రైస్తవుడికి శ్రమలు ఉంటాయి, క్రైస్తవుడికి బాధలు ఉంటాయి. ఇలాంటి బాధలలో, కష్టాలలో దేవుని విడిచిపెట్టకుండా దేవుని కొరకు బ్రతకాలి. ఇది దైవ చిత్తానుసమైన దుఃఖం అండి. నీకు వచ్చిన శ్రమలను బట్టి దుఃఖపడుతున్నావు చూసావు, అది దేవునికి ఇష్టమైంది అంట. ఇలా దేవుని కొరకు శ్రమలను అనుభవించి దుఃఖపడే వాళ్ళు ఎవరున్నారు? ఏదైనా శ్రమ వస్తే, ఏదైనా సమస్య వస్తే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నాం. కానీ అదే శ్రమలను, బాధలను, కష్టాలను, దుఃఖాలను దిగముంగుకుంటూ దేవుని బతికే వాళ్ళు ఎవరున్నారండి? నిజంగా ఈరోజు దైవజనులు అనబడుతున్న వాళ్ళు నిజంగా అండి, వాళ్ళు ఎంతగా దుఃఖంతో దేవుని సంఘాన్ని కాస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. నిజంగా ఇటుపక్క సంఘం ఏమండి, సంఘ సమస్య, అలాగే కుటుంబ సమస్య, అలాగనే లోకం మీద ఉన్న మనుషుల సమస్య, ఇలాంటి సమస్యలను, బాధలను అనుభవించి దుఃఖపడుతూ దేవుళ్ళలో బ్రతికిన వ్యక్తులు చాలామంది దైవజనులు ఉన్నారండి. అలాంటి దైవజనులు ఒక్కడైన వాడు ఆయన అపోస్తులైన పౌలు గారు. నిజంగా ఆయన అంత దుఃఖపడ్డాడండి. అలాగనే సంఘస్థులు కూడా ఏ విధంగా ఉన్నారో ఇక్కడ చెబుతున్నాడు. ఇంకేమన్నాడు చూడండి, 7వ వచనంలో. 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షింపబడిన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూలమైన మీ విశ్వాసము ఈ శోధల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణము. మీకు మెప్పు వస్తుంది. మెప్పు అంటే పేరు. మీకు మహిమ వస్తుంది. దేవుని కొరకు నువ్వు దుఃఖపడితే మహిమ, మెప్పు నీకు కలగజేయబడుతుంది. కాబట్టి దేవుని కొరకు మన దుఃఖ నివారణ పొందుకోవచ్చు. దేవునిలో ఉంటే మనల్ని దుఃఖపరిచే వాళ్ళు లేరండి, దుఃఖించే వాళ్ళు ఉన్నారు. అంటే మనల్ని ఎవరైనా తిట్టినప్పుడు కూడా దుఃఖపడతాం. ఏమండి, ఇప్పుడు చూస్తున్నాం కదండి, లోకంలో ఎంతోమంది సువార్త చేయడానికి పోయినప్పుడు ఎన్ని విధాలుగా అవమానపరుస్తున్నారో అప్పుడు వాళ్ళు దుఃఖపడతలేదా, బాధపడతలేదా? ఎంత అవమానాలను పాలైపోతున్నారు అండి. అలాంటి సమయంలో నీకేం కలిగిద్ది అంటే మెప్పు కలిగిద్ది, మహిమ కలిగిద్ది అంటున్నాడు. ఏమండి, చూద్దాం మరొక మాటను చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అందరూ తీయాలి. 7వ అధ్యాయము 9-10 వచనాలు. మీరు దుఃఖపడతారని సంతోషించలేదు, కానీ మీరు దుఃఖపడి, చూసారండి, దుఃఖపడి మారు మనసు పొందాలి. అంటే నీలో దుఃఖం ఎందుకు కలుగుతుందంటే మారు మనసు పొందట్లేదు కాబట్టి. మీరు దుఃఖపడి మారు మనసు పొందితే ఇప్పుడు సంతోషించుతున్నాను అంటాడు. అంటే ఏమండి, కొరింథీలో ఉన్న ఈ సంఘానికి దుఃఖం కలుగుతుంది కానీ మారు మనసు కలగట్లా. మీరు దుఃఖపడి మారు మనసు పొందితే నేను సంతోషపడుతున్నాను. మీరు మారితే నాకు సంతోషం, మీరు మారకపోతే నాకు బాధ, దేవునికి బాధ కదండి. అందుకనే అంటున్నాడు ఇక్కడ పౌలు గారు, మీరు దుఃఖపడతారని సంతోషించలేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఎలానగా ఏ విషయములనను మా వలన మీరు నష్టము పొందుటకైనను దైవ చిత్తానుసారముగా, చూసారండి, దేవునికి ఇష్టమైన దుఃఖం ఒకటి కనబడుతుంది. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉన్నదని ఈరోజు క్రైస్తవులకు ఎవరికైనా తెలుసా అంటే తెలియదండి. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం అనుభవించితే మనకేంటి మేలు? చూడండి 10వ వచనం చూద్దాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. దేని విషయంలో దుఃఖం తెలుసా? అయ్యో, నేను ఇంతకాలం పాపం చేశానా, నా పాపము కొరకు యేసుక్రీస్తు తన ప్రాణాన్ని త్యాగం చేశాడా, నిజంగా ఆయన నాకు రక్షణ కలిగించాడా అనే దుఃఖం నీలో కలగాలండి. కానీ ఎప్పుడు కలిగింది తెలుసా? ఈస్టర్ ఫ్రైడే కదండి. ఈస్టరా గుడ్ ఫ్రైడే రోజా? గుడ్ ఫ్రైడే రోజు చర్చిలోకి పోయి దుఃఖపడే వాళ్ళు, ఏడ్చే వాళ్ళు ఉన్నారు. కానీ అప్పుడు కాదు నువ్వు ఏడవలసింది. ఎప్పుడు తెలుసా?
నీ జీవితంలో నీ పాపాలు ఒప్పుకొని నీ కొరకు నిజంగా యేసుక్రీస్తు వారు మరణించి రక్షణను కలగజేశాడని నువ్వు దుఃఖపడి బాధపడి మారు మనసు పొందితే నీకు మేలు. అప్పుడు దేవుని చిత్తానుసమైన దుఃఖం అయితే అదే అంటున్నాడు 10వ వచనంలో. ఏమంటున్నాడు మరలా చూద్దాం. దైవ చిత్తానుసమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. ఈ మారు మనసు దుఃఖాన్ని పుట్టిస్తుందంటండి. మారు మనసు దుఃఖాన్ని కలిగిస్తుంది. నువ్వు మారితే నిజంగా నీకు దుఃఖం పుట్టాలి. ఎలాంటి దుఃఖం అంటే నిజంగా నా కొరకు యేసుక్రీస్తు మరణించాడా, నిజంగా నా కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడా, ఆయనే కనుక లేకపోతే నాకు రక్షణ లేదా, మారు మనసు లేదా అనే దుఃఖం కలుగుతుందా? బంగారం పోయిందని ఏడుతున్నారు, పిల్ల అత్తగారి ఇంటికి పోలేదని ఏడ్చే వాళ్ళు ఉన్నారు, కానీ ఇంట్లో కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడని దుఃఖపడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ నీ జీవితంలో రక్షణ కలిగిందని దుఃఖపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? ప్రియమైన దేవుని వల్ల మనం ఆలోచించాలి. ఇంకేమంటున్నాడు? అయితే లోక సంబంధమైన దుఃఖం అంట. చూసారండి, లోక సంబంధంగా దుఃఖపడితే నీకు మరణం వెంటాడిద్ది అంటున్నాడు. అంటే లోక సంబంధంగా డబ్బు కోసమో, ఏమండి ఒక వ్యక్తి చనిపోయాడనో, కుటుంబంలో ఏమండి కన్న కూతురు అత్తగారింటికి పోలేదనో నువ్వు దుఃఖపడితే నీకేం కలిగిద్ది? మరణం వెంటాడిద్ది నిన్ను. మరణం నిన్ను సంభవించింది అంటున్నాడు. నేను చెప్తున్న మాట కాదు, బైబిలే చెబుతుంది. ఏమంటున్నా? అయితే లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలగజేసిద్దంట. నువ్వు లోకంలో దేని గురించో దుఃఖపడుతున్నావా, దేని గురించో ఏడుస్తున్నావా, దేని గురించో బాధపడుతున్నావా, అలాంటప్పుడు నువ్వు మరణాన్ని కొని తెచ్చుకుంటున్నావు అంటున్నాడు. అంటే దైవ చిత్తాంశమైన దుఃఖం కొరకు మనం బాధపడాలా? అవునండి ప్రియమైన దేవుని వల్ల ఏమంటున్నాడు? ఇంకేమంటున్నాడు చూడండి 11వ వచనం. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము. చూసారండి, దైవ చిత్తాంశమైన ఈ దుఃఖం అంట ఎట్టి జాగ్రత్తను, ఎలాంటి దోష నివారణమునైనను, ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషమును, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించును చూడండి అంటున్నాడు. చూసారండి, దైవ చిత్తాంశమైన దుఃఖం వల్ల మనకు కలిగే మేలులేంటో చెబుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఎట్టి దోషనైనా, ఎలాంటి దోషనైనా నివారణ పొందుకోగలుగుతావు. నువ్వు దుఃఖపడితే, నువ్వు బాధపడితే దేవుని కొరకు నిజంగా నేను మారాలి, నేను మార్చుకోవాలి, నా కుటుంబాన్ని మార్చుకోవాలి అని నీలో ఉన్న ఎలాంటి దోషణ నివారణ అయినా నువ్వేం చేసుకుంటావు? మార్చుకోగలుగుతావు. ఎలాంటి ప్రతిదండన అయినా మార్చుకోగలదు. ఎలాంటి ఆగ్రహము, ఎలాంటి భయమును, ఎలాంటి అభిలాషమును, ఆసక్తిని ఇవన్నీ మనుషులు ఏమైతే అంట పుట్టుకొస్తాయంట. అంటే దైవ చిత్తాంశమైన దుఃఖం ఇలాంటివి కలిగజేసింది. అదే లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని వెతికిద్ది, మరణాన్ని వెంటాడుతుంది, మరణాన్ని తీసుకొచ్చి పెడుతుందండి. లోకం కొరకు మనం ఏడవటం వల్ల, లోకం కొరకు దుఃఖపడటం వల్ల మనకేంటి ప్రయోజనం? అదే దేవుని కొరకు మనం దుఃఖపడితే, దేవుని కొరకు మనం బాధపడితే మనకేం కలిగిద్ది తెలుసా? రక్షణ కలిగిద్ది, పరలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతామండి. నిజంగా ప్రియమైన దేవుని వారు ఆలోచించండి. మరొక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 20:36 వచనం. అపోస్తుల కార్యములు 20:36 వచనం. 20:36 వచనం. ఎలయనగా అది కాదు, 20:36. అతనిలాగా చెప్పి మోకాలని వారందరితోనూ ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరిక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖిస్తున్నారు. ఎవరి కోసం తెలుసా? దైవజనుడి కోసం. ఇక మీరు నా ముఖాన్ని చూడరు, మీకు నేను కనబడని పరిస్థితి వస్తుంది. అంటే అపోస్తులైన పౌలు గారికి ఏం జరగబోతుందో ఇక్కడ తెలియజేస్తున్నాడండి. చూద్దాం ఒకసారి ఏం జరగబోతుంది ఆయనకి. ఏమండి 22వ వచనం చూద్దాం. ఎందుకు ఈ మాట అన్నాడో 22 చూడాలి. చదువు 22వ వచనం. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడినై యెరూషలేమునకు వెలుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించినో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు
కాచుకొని ఉన్నవి పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. చూసారండి, అంటే అపోస్తులైన పౌలు గారు బంధించబడబోతున్నాడు. ఏమండి, నిజంగా ఆయన బంధించాడా లేదా? బంధించేశారు. యెరూషలేములో బంధించి ఆయన చెరసాలలో వేస్తే ఆయన ఏమని కోరుకున్నాడంటే, నేను రోమాకి వెళ్ళి నా యొక్క సమస్యను అక్కడే తెలుసుకోవాలని రోమా పట్టణానికి ప్రయాణం చేస్తూ పడవలో మనం చూస్తూ ఉంటాం. పడవ ప్రయాణం చేస్తాడు కదండి, 14 రోజులేమో పడవ ప్రయాణం చేస్తాడు. అంటే ఈ మాటను ఇక్కడ గుర్తు చేస్తున్నాడు అనమాట. ఎక్కడ 21:36లో అతడు ఇలాగ చెప్పి మోకాలని ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ 22 వచ్చిన కానించి ఈ 35 వచ్చిన వరకు అంత చెప్పుకుంటూ వస్తుంటే చెప్పుకుంటూ వచ్చి 36 వచ్చిన ఏం చేస్తున్నాడైనా, అతడు ఇలాగ చెప్పి మోకాలని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చి, మీరు ఇక మీద నా ముఖం చూడని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మేడ మీద పడి అతని ముద్దు పెట్టుకుని వారు ఓడ వరకు అతని సాగనించి. చూసారండి, ఒక దైవజనుడి విషయంలో ఎంత దుఃఖం. నిజంగా ఆ దైవజనుడు లేకపోతే మాకు రక్షణ లేదు, ఆ దైవజనుడు లేకపోతే దేవుడి మాటలు మాకు అందించేవారు లేరని వాళ్ళు దుఃఖపడుతున్నారండి దైవజనుడి కోసం. ఈరోజు దైవజనుడి కోసం దుఃఖపడే వాళ్ళు, దైవజనుడి కోసం బాధపడే వాళ్ళు నిజంగా సంఘాలలో మనకి కనబడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, నిజంగా ఆ దైవజనుడు లేకపోతే సంఘం నడిపించబడిద్దా? దైవజనుడే లేకపోతే దేవుడి మాటలు వినిపించబడతాయా? ఏమంటే నిజంగా చాలామంది చూడండి, వాక్యాన్ని చెప్పడానికి కొన్ని పట్టణాలు వెళ్ళిపోతున్నారు మనం చూస్తున్నాం. కానీ ప్రసన్నబాబు అన్నయ్య గారు కూడా చూడండి ఎన్ని పట్టణాలు వెళ్ళిపోతున్నాడండి. అదే కనుక ఆయన రాడు, ఆయన లేడు అని తెలిస్తే ఎలా ఉంటుందండి? అలాగే మన జాన్సన్ అన్నయ్య కూడా ఎన్నో పట్టణాలకు తిరిగాడు. ఆయన లేడనేసరికి ఆ యొక్క మనుషులంతా ఎలా బాధపడి దుఃఖపోయారనండి. అవునా కదా? జాన్సన్ అన్నయ్య చనిపోయిన అనే విషయం తెలియగానే ఎంతోమంది దుఃఖంలో బాధపడిపోయారండి. ఏడవటం చూసినాం. ప్రసన్నబాబు అన్నయ్య కూడా ఏడవటం మనం అల్లో చూసామండి లైవ్లో. నిజంగా ప్రియమైన దేవుని వలన అపోస్తలులైన పౌలు గారు కూడా తనకు సంభవించబోతున్న ఆ శ్రమలు బంధకాలను చూసి చెబుతుంటే ఆ విషయాలు ఈ సంఘస్థులు ఏం చేస్తారంటే దుఃఖం కలుగుతుంది. ఏమండి, కళ్ళమ్మటి పటపట నీళ్లు కారుతున్నాయి. మరి మనం దేనికోసం ఏడుతున్నాం? మనం దేనికోసం దుఃఖపడుతున్నాం? ఇంట్లో కూతురు అత్తగారింటికి పోలేదనా? ఇంట్లో కూతురికి పెళ్ళి కాలేదనా? ఇంట్లో బంగారం పోయిందనా? లేకపోతే తండ్రి చనిపోయాడనా? ఇలాంటి దుఃఖంలో మనం ఉంది. ప్రియమైన దేవుని వల్ల ఇలాంటి దుఃఖం కొరకు మరణాన్ని కొని తెచ్చుకుంటాం. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏమంటే నిజంగా మనకి రక్షణ కలిగజేసిద్ది. ఆ రక్షణ వల్లనే మనం ఎక్కడికి వెళ్తాము? పరలోకానికి వెళ్తామండి. నిజంగా దేవుని కొరకు మన కన్నీళ్ళు కార్చగలుగుతున్నామా? ఏమండి, నిజంగా దేవా నాకు ఈ జీవితంలో రక్షణ కలిగించే నీ కుమారుని నా కోసం ప్రాణత్యాగం చేశాను, దేవుని కొరకు ఎంతమంది కన్నీళ్ళు కార్చి దుఃఖించుతున్న వారు కనబడుతున్నారు చెప్పండి. ప్రియమైన దేవుని మరొక మాటను చూద్దాం. మత్తయి సువార్త 5:4 ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక మాట చెబుతున్నారు చూడండి. మత్తయి సువార్త 5:4 దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దేనికోసం నువ్వు నీ దుఃఖం తెలుసా? దేవుని కోసం దుఃఖపడితే నువ్వు ఓదార్పు పొందుకుంటావు. నీ కుటుంబం కొరకు, నీ డబ్బు కొరకు, నీ కూతురు కొరకు, లేకపోతే ఇంకా దేని కొరకు నువ్వు దుఃఖపడితే నీకు ఓదార్పుగా ఉండదు. దేవుని కొరకు దుఃఖపడితే నిన్ను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఓదార్చుడు. ఎలా? ఇదిగో ఇలాంటి మాటలు విన్నప్పుడు నీకు ఓదారణ కలిగిద్ది, ఓర్పు ఏమని నీకు కలిగిద్ది. అదే అంటాడు ఇక్కడ 4 దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దేవుడు నిజంగా ఓదార్పును కలిగించే మాటలు దైవజనుడి దగ్గర చెప్పిస్తాడండి. నిజంగా ప్రియమైన దేవుని వలన ఆలోచించాలి. ఏమండి, మరొక మాట చూసుకునే సమయం ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం. రోమిలికి రాసిన పత్రిక, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలవదు. ఎవరి గురించి ఈ దుఃఖం అంటే? సంఘం గురించి అండి. ఎవరికి? దైవజనుడికి. ఎందుకండి? ఆ సంఘంలో ఉన్న వాళ్ళు ఎన్ని మాటలు, దేవుడి మాటలు విన్న మారు మనసులే పొందలేకపోతుంటే, ఎన్ని మాటలు విన్నా మర్చిపోతుంటే ఏమండి నిజంగా దుఃఖం కలగదా అండి దైవజనుడికి? అయ్యో, నేను నా విశ్వాసుల కొరకు నేను ఎంతో కష్టపడ్డాను కదా, ఒక ఆత్మ సంఘంలో నడిపించబడాలని ఎంత కష్టమండి దైవజనుడికి. అలాంటి సంఘస్థులను దేవుడు నడిపిస్తున్న సమయంలో దేవుడు మాటలు విని మర్చిపోతుంటే
దుఃఖం కలగదండి. అదే చదువుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నాకు బహు దుఃఖమును నా హృదయములో మానలేని వేదన. అంటే ప్రియమైన దేవుని ఆ వేదన మానదా? విశ్వాస విషయంలో మానదండి. నిజంగా ఏమండి, విశ్వాసులను దేవుళ్ళు నడిపించిన తర్వాతకి వాళ్ళు దేవుని మాటలు విని దేవుని కొరకు బ్రతకకపోతే ఆ వేదన ఎవరికి ఉంటుంది? దైవజనులైన వాళ్ళకి ఉంటుందండి. నిజంగా నేను నీ కొరకు ఎంతగానో కష్టపడి దేవుడి మాటలు చెప్పి నిన్ను దేవుడిని నడిపిస్తే నువ్వు దేవుడి నుంచి పక్కకి వెళ్ళిపోతే ఆ దుఃఖం కలగదండి? దైవజనుడికి దుఃఖం కలిగింది ప్రియమైన దేవుని. అలాగనే దేవుడికి కూడా అదే కలుగుతుంది. ఏమండి, నిజంగా ఈ మాటలు మన హృదయాన్ని కదిలించే విధంగా మనం మార్చుకోవాలండి. అదే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 18-19 వచనాలు. 20వ అధ్యాయం 18-19 వచనం. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య నేను ఎలా నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినందున, చూసారండి, కన్నీళ్ళండి. ఎవరి వలన కన్నీళ్ళు ఎవరికి వస్తున్నాయి? దైవజనుడికండి, అపోస్తలైన పౌలు గారికి యూదుల వలన శ్రమలండి. ఈరోజు క్రైస్తవులకి శ్రమలు ఎవరి వలన అంటే ఏమండి, దేవుని నమ్మని హైందవ వలనే కానండి. వాళ్ళే అందులో అందరు కాదు, కొందరు దేవుని బాధ పెట్టే హైందవులు ఉన్నారండి. అందరూ కాదండి, అందులో అందరూ మంచి వాళ్ళండి హైందవ సహోదరులు. కానీ అందులో కొందరు క్రైస్తవులు అంటే నచ్చట్లేదు వాళ్ళకి. వాళ్ళ విషయంలో క్రైస్తవులు ఈరోజు ఎంతగా దుఃఖం పడుతున్నారో, ఎంతగా కన్నీళ్ళు విడుస్తున్నారో నిజంగా మనకి అపోస్తలైన పౌలు గారి జీవితాన్ని చూస్తే ఇక్కడ కనబడుతుంది. ఏమంటున్నాడు? వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఎట్లా అంటున్నాడు? సంఘ పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళని పిలిపించినప్పుడు, ఏమన్నా నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య నేను ఎలాగ నడుచుకుంటున్నానో మీకు తెలుసు కదా. నేను మీ మధ్య నేను ఎలా నడుచుకుంటున్నానో, నా నడవడి జీవితం దేవుని కొరకు ఎలా ఉందో మీకు తెలుసు కదా అని చెబుతూ ఏమంటున్నాడు? యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినాను. కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయమైన భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచున్నానో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైన ఏది దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమలేనని యూదులకును గ్రీకు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇది అంత్యు మీకు తెలుసు అంటున్నాడు. చూసారండి, ఆయన ఏది దాచుకోలేదంట, అన్నీ చెప్పేశాడు. అపోస్తలుడైన పౌలు గారు, యేసుక్రీస్తు గారు కూడా అదే అన్నాడు, నేను అన్నీ బయలుపరిచాను, ఇక బయలుపడని అంటూ ఏదీ లేదండు. నిజంగా ప్రియమైన దేవుని వల్ల ఈరోజు బైబిల్లో ఉన్నట్టుగా బోధిస్తున్నారు, దాచిపెడుతున్నారండి. బైబిల్లో దేవుడు రాసిన ఒక మాట అయితే వీళ్ళు ఇంకోటి మార్చి చెప్పి ఏం చేస్తున్నారు? విశ్వాసులను తప్పు ద్వారా పట్టిస్తున్నారు. అంటే బైబిల్లో ఉన్న మాటలు ఏం చేస్తున్నారు? ఈరోజు సమాజంలో ఉన్న క్రైస్తవులు అనబడుతున్న దైవజనులు దాచిపెడుతున్నారు. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఏది దాచుకొనక అన్నీ కూడా బహిరంగంగానే ఏం చేశాను? నేను బయలుపరిచానని చెబుతున్నాడు అండి. నిజంగా ప్రియమైన దేవుని ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చివరిగా ముగించుకుందాం. ఇక ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. భూమి చూసారండి, భూమి కూడా దుఃఖపడుతుందంట. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవాలను, అతడు మన అంతము చూడడని దుష్టుల గురించి ఏం చేస్తుందంటే భూమి దుఃఖపడుతుందంట. నిజంగా దుష్టులు, దేవుడు మా అంతాన్ని చూడడు, దేవుడు మమ్మల్ని చంపేయడు, దేవుడు మమ్మల్ని ఏం చేయలేడు, మీ ఎన్ని తప్పులు చేసినా సరిపోయేదిలే అనుకున్న వాళ్ళు లేరా? భూమి మీద ఉన్నారండి. ఎన్ని దొంగతనాలు చేసినా మాకు ఏం జరగట్లేదు, మమ్మల్ని ఏం చేయలేరు ఎవరు అనుకుంటున్నవారు. ఎన్ని హత్యలు చేసినా మమ్మల్ని ఏం చేసేవాళ్ళు లేరు అని అనుకుంటున్నారు. కానీ ప్రియమైన దేవుని వల్ల హత్య చేసినా, వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా ఎవరు చంపుతారు?
అంటే దేవుడండి. దేవుడు గనక ఆయన నిర్ణయం తీసుకుంటే ఒక్క క్షణం పట్టదండి మనం చనిపోవడానికి. అదే చదువుతున్నాయి కాబట్టి మరలా ఫస్ట్ కానీ చదువు 12:4. భూమి ఎన్నాళ్ళు దుఃఖించును, దేశమంతట్లోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవాలను. అతడు నా అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచునగా, దేశంలో నివసించువారే చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోచున్నవి. నీవు పాదారచాలతో పరిగెత్తగా వారు నిన్ను అల్లగొట్టిరు కదా. నీవు రావుదులతోనూ ఎలాగ పోరాడుతావు? నెమ్మది గల స్థలమున నీవు క్షేమంగా ఉన్నావు కదా. యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నువ్వేం చేయగలదు? ఏమంటే ప్రవాహము, యోర్దాను ప్రవాహం ఎలాగొస్తుందో నువ్వేమైనా చేయగలవా అంటే ఏమి చేయలేవు. అలాగే మనిషి మరణం ఎంత వేగంగా వస్తుందో నిజంగా దుష్టుల మీదకి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అంటే భూమి కూడా దుఃఖిస్తుందంట. ఎవరి విషయంలో? భూమి దుఃఖిస్తుందన్న విషయం ఎవరికైనా తెలుసా? భూమి దుఃఖించడం ఏంటండి? ఎవరైనా అడగండి, భూమి దుఃఖపడుతుంది ఏడుతుందంటే ఎవరికైనా చెప్పండి, ఏమంటారు? నువ్వు పిచ్చోడు అయిందిరా నాయన, భూమి దుఃఖపడటం ఏంది అని అంటారు. అవునా కదా? మనుషులైనా మనం దుఃఖపడుతున్నామని తెలుసు, కానీ ఈ భూమి దుఃఖపడుతుంది. ఈ భూమి ఎవరో తెలుసా? ఒక దేవదూత అండి. ఆ సూర్యుడు కూడా ఒక దేవదూత, ఆకాశం ఒక దేవదూత. వీళ్ళు దేవదూతలుగా ఉన్న వీళ్ళు పరిచారకులుగా మారిపోయారు, పనివాళ్ళుగా మారిపోయారు. అలాంటప్పుడు దుఃఖపడరండి? అంటే దేవుడు రాసిన మాట కరెక్టా కదా? అంటే కరెక్టే. అంటే దుఃఖపడుతుంది అనమాట. చూడు, అదే ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఏమంటే అదే ఇర్మియా గ్రంథము. అయినాను మీరు ఆ మాట వినని ఎడల మీ గర్భమును బట్టి నేను చాటున ఏడ్చేదను. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోవచ్చు, కన్నీరు విడిచుచుంటిని అన్నాడు. ఏమండి నిజంగా ఇది దేవుని గురించే మనం ఆలోచించాలండి. దేవుడు కూడా దుఃఖపడుతున్నాడండి. నిజంగా ప్రియమైన దేవుని దైవ చిత్తానుసరమైన దుఃఖం కలదంటే కలదండి. దైవ చిత్తానుసరమైన దుఃఖాన్ని నువ్వు నీ జీవితంలో అనుభవిస్తే నీకేం కలిగిద్ది? ఓదార్పు కలిగిద్ది, అలాగే రక్షణ కలిగిద్ది, మారు మనసు కలిగిద్ది, అలాగే దేవుని రాజ్యంలో చోటు దక్కిద్ది. దేవుడు మన విషయంలో ఎంతగా బాధపడుతున్నాడో మనం మొదట ఆదికాండంలో కూడా మనం చూసాము. అవును కదండి? మనుషులందరూ రక్షణ పొంది సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానాన్ని తెలుసుకొని నా యొద్దకు రావాలని దేవుడు ఆశిస్తుంటే ఈరోజు ఆ మాటలు విని మర్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు మాటలు విని లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు మాటలు వింటూ కూడా మారకుండా అలానే బ్రతుకుతూ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారని వాళ్ళందరి విషయంలో దేవుడు కూడా దుఃఖపడుతున్నాడు కదండి. ప్రియమైన దేవుని వలన కాబట్టి ఆలోచించండి, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉన్నది అని ఆలోచిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దైవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. నిజంగా నాయన మీకు ఇష్టానుసారమైన దుఃఖం ఒకటి ఉన్నదని నీ పిల్లలకు తెలియజేశాను. నిజంగా నాయన మా జీవితంలో దుఃఖం లోక సంబంధం కాకుండా మీ కొరకు మరి మీరు అనుగ్రహించిన ఈ లోకంలో ఎంతోమంది పిల్లల విషయంలో కూడా దుఃఖపడుతూ అనేకులను నీ వైపు నడిపించాలని ఈ మాటలు తెలియజేశాను. విన్న మాటలు నీ పిల్లల హృదయంలో ఫలింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.